కాఫీ కూడా మనది కాదమ్మా, కాఫీ మనది కాదా? టీ కూడా మనది కాదమ్మా, ఇంకా భారతీయమైనది కాదు. నేను అవి తాగద్దు అనట్లేదు ఇప్పుడు, ఎందుకంటే తాగద్దంటే ఇప్పుడు అందరూ పూర్తిగా వాటిలోకి మునిగిపోయారు. కానీ అలాంటి పానీయం ఏదైనా ఉందా మనకంటే? పాలు తల్లి, ఆవు పాలు మాత్రమే. ఆవు పాలు తేజస్సునిస్తుంది తల్లి. శరీరానికి దారుఢ్యం మాత్రమే ఇవ్వకుండా మనస్సుకు ఒక ఆధ్యాత్మికమైన శక్తితో పాటు మన మనస్సును సక్రమంగా పాజిటివ్ ఆలోచనలు ఇచ్చేది పాలే తల్లి. ఈ కాఫీ పుట్టింది ఇథియోపియా, యెమెన్ అనే దేశాల నుంచి వచ్చింది తల్లి. కాఫీ అనేది, టీ అనేది చైనా నుంచి వచ్చింది. సరిగ్గా చెప్తాను, 214 సంవత్సరాల క్రిందటి వరకు భారతదేశంలో ఎవరూ టీ తాగేవాళ్ళు కారు. నేను ఛాలెంజ్ చేసి కూడా చెప్తున్నాను. 214 సంవత్సరాల క్రిందటి వరకు భారతదేశంలో ఎవరు టీ తాగేవారు. ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారండి? చైనా నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే మన ఉత్పత్తులన్నీ, ఇక్కడ మన వ్యవస్థని సరిగ్గా సమూలంగా నాశనం చేయటం కోసం బ్రిటిష్ వారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఒక సమూలమైన ప్రణాళిక వేశారండి.